తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ సమీక్ష సమావేశం కొనసాగిస్తున్నారు. సికింద్రాబాద్, నాగర్ కర్నూల్, వరంగల్ పార్లమెంటు సెగ్మెంట్ నేతలతో ఆమె భేటీ అయ్యారు. ఈ సమావేశం అనంతరం ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ఆ తర్వాత కార్పొరేషన్ చైర్మన్లతోనూ భేటీ అవుతారు మీనాక్షి నటరాజన్. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సమీక్ష సమావేశం కొనసాగిస్తున్నారు. సికింద్రాబాద్, నాగర్ కర్నూల్, వరంగల్ పార్లమెంటు సెగ్మెంట్ నేతలతో ఆమె భేటీ అయ్యారు. ఈ సమావేశం అనంతరం ఎమ్మెల్సీలు, ఎంపీలతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ఆ తర్వాత కార్పొరేషన్ చైర్మన్లతోనూ భేటీ అవుతారు మీనాక్షి నటరాజన్. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సమీక్ష సమావేశం కొనసాగిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉషా లైవ్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి. గంగోత్రి, రాహుల్ గాంధీ మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జిగా నియమించిన తర్వాత యాక్టివ్ పాలిటిక్స్ అయితే చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని మొత్తం కూడా బలోపేతం చేయాలి. 119 నియోజకవర్గాలకి సంబంధించి కూడా ఎక్కడికక్కడ స్థానికేతరులు, అలాగే ఏదైతే పదవులలో ఉన్నవారు, పదవులు లేని వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీని ఇప్పటి వరకు కూడా అట్టి పెట్టుకుని ఉన్నటువంటి వ్యక్తులు ఎవరెవరైతే ఉన్నారో వారందరి దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. గత ఏదైతే మీనాక్షి నటరాజన్ 29, 30 తారీఖుల్లో తీసుకున్నటువంటి ఫీడ్బ్యాక్ చూసుకోవచ్చు. అలాగే ఇవాళ చూసుకున్నట్టయితే ఎంపీ సెగ్మెంట్కి సంబంధించి ఇప్పటి వరకు ఏదైతే నాగర్ కర్నూల్ దగ్గర నుంచి సికింద్రాబాద్, వరంగల్ ఈ 3 నియోజకవర్గాల వారీగా కూడా మొత్తం కూడా ఫీడ్బ్యాక్ తీసుకొని ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ప్రస్తుతం అయితే మధ్యాహ్నం వరకు కార్పొరేటర్లు అలాగే ఎమ్మెల్సీల ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. అనంతరం ఏదైతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు నాగర్ కర్నూలు, అలాగే సికింద్రాబాద్, అలాగే వరంగల్ ఈ మూడు జిల్లాలకి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, కాంగ్రెస్ బలోపేతము, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వర్గ పోరులు, అలాగే సామాజిక వర్గాల వారీగా ఎలాంటి కసరత్తులు చేస్తున్నారు, అలాగే ప్రజల్లోకి కాంగ్రెస్ పార్టీ ఎలా వెళ్తోంది, అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఏదైతే భూభారతి, ఇందిరమ్మ ఇళ్ళు, అలాగే ఫ్రీ బస్ సర్వీసెస్ కావచ్చు, ప్రతి ఒక్క పథకము కూడా ప్రజల్లోకి ఎలా వెళ్తోంది అన్న కోణంలో పూర్తి స్థాయిలో అయితే వాళ్ళ దగ్గర నుంచి అయితే తీసుకుంటున్నారు ఫీడ్బ్యాక్ మొత్తం కూడా. ప్రస్తుతం ఈ నియోజకవర్గాలకి సంబంధించి కసరత్తులు చేస్తూనే మరోవైపు ఎంపీ సెగ్మెంట్స్ కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. ప్రస్తుతం హైదర్గూడలో ఉన్నటువంటి ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ ఏదైతే ఉందో అందులో మూడోసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు ప్రతి ఒక్కరూ ఆశావాహులు అలాగే నిరాశావాహులు ఎవరెవరైతే ఉన్నారో వారందరి దగ్గర నుంచి కూడా మీనాక్షి నటరాజన్ ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. గంగోత్రి, పార్లమెంట్ సెగ్మెంట్ నేతలతో, ఎమ్మెల్యేలు, ఎంపీలతో ఏమేం అంశాలపైన చర్చించే అవకాశం కనిపిస్తుంది?
ప్రస్తుత పరిస్థితులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి పథకాలు ఏవేవైతే ఉన్నాయో, భూభారతి దగ్గర నుంచి కావచ్చు, అలాగే ఫ్రీ బస్ సర్వీసెస్ కావచ్చు, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కావచ్చు, అలాగే తాజాగా చూసుకున్నట్టయితే రేషన్కి సంబంధించి కావచ్చు, అలాగే పిల్లలకి చిన్నారులకి సంబంధించి రేషన్కి సంబంధించి కూడా ఒక కొత్త పథకాన్ని కూడా వినూత్నంగా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టింది. అటు గతంలో ఏపీలో ఉన్నటువంటి పథకాలు కొన్నిటిని కూడా ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం కూడా మనం చూసుకోవచ్చు. ఈ పథకాలన్నీ కూడా ప్రజల్లోకి, అలాగే చిన్నారుల్లోకి, ప్రతి ఒక్కరిలోకి కూడా ఖచ్చితంగా వెళ్ళాలి అన్న కోణంలో గతంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే తాము ప్రవేశపెట్టేటటువంటి పథకాలు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజల్లోకి స్ప్రెడ్ అవ్వడం లేదు. మంత్రులు దీని మీద ప్రజల్లో కూడా అవగాహన కల్పించడం లేదు. మన పార్టీకి సంబంధించి మంత్రులు దీన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకొని వెళ్ళాలి అన్న కోణంలో కూడా గతంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పడం మనం చూసుకోవచ్చు. ప్రస్తుత పరిస్థితులకి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముప్పేట దాడిలాగా ప్రతిపక్షాలు దాడి చేస్తున్న సమయంలో ఇలాంటి పథకాలు ఏవేవైతే ఉన్నాయో ఈ పథకాలన్నింటినీ కూడా ప్రజల్లో అవగాహన కల్పించేలాగా, ప్రజల్లో ఈ పథకాల గురించి లబ్ధి పొందుతున్నటువంటి వ్యక్తులు, అలాగే ఇందిరమ్మ ఇళ్లకి సంబంధించి కావచ్చు, భూభారతికి సంబంధించి ల్యాండ్ ఇది సంబంధించి కావచ్చు, ప్రతి ఒక్క అంశాన్ని కూడా ప్రజల్లోకి ఖచ్చితంగా ప్రతి ఒక్క మంత్రి కూడా జిల్లా విజిట్ చేయాలి. ఆయా మంత్రి ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే మంత్రులు కూడా జిల్లాల పర్యటనలు కూడా మనం చూసుకోవచ్చు. మీనాక్షి నటరాజన్ కూడా వారితో పాటు కూడా జిల్లా పర్యటనలకు కూడా వెళ్ళడం కూడా మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం ఎంపీ ఎమ్మెల్సీలకి సంబంధించినటువంటి కూర్పుకి సంబంధించి కావచ్చు, అలాగే ఇప్పటికే క్యాబినెట్ విస్తరణ కూడా జరగలేదు కాబట్టి, అలాగే పిసిసి క్యాడర్ కావచ్చు, ఈ రెండింటికి సంబంధించి కూడా సామాజిక వర్గాల్లో కూడా వర్గపోరు చాలా వరకు ఉంది కాబట్టి వీటన్నిటినీ కూడా ఏదైతే చాలా బ్యాలెన్స్డ్గా చెయ్యాలి అంటే ఆయా నియోజకవర్గాల్లో దాదాపుగా కాంగ్రెస్ పార్టీ ఎస్టాబ్లిష్ అయిన దగ్గర నుంచి ఉన్నటువంటి ఆశావాహులు, అలాగే తరతరాలుగా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నటువంటి వ్యక్తులు ఎవరెవరైతే ఉన్నారో వారి దగ్గర నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి అభ్యర్థుల ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటున్నారు. ప్రస్తుతం అయితే మీనాక్షి నటరాజన్ విస్తృత స్థాయిలో ప్రతి ఒక్క జిల్లా క్యాడర్కి సంబంధించి కావచ్చు, అలాగే మంత్రుల ఫీడ్బ్యాక్ అయితే చాలా వరకు తీసుకున్నారు. 1-to-1 ఏదైతే ఒక్కొక్కరిని కూడా ఇండివిజువల్గా కూడా తన క్యాబిన్లోకి పిలిచి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏదైతే వారు ఇంకొకరు ఉన్నట్టయితే వారి అభిప్రాయాన్ని చెప్పడానికి విముఖత చూపించవచ్చు అన్న కోణంలో 1-to-1 వారిని సంప్రదించి వారి దగ్గర ఉన్నటువంటి లోపాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, ఎందుకు ఇలా జరుగుతోంది అన్న కోణంలోనే ప్రతి ఒక్కరూ ఏదైతే గతంలో కాంగ్రెస్ పార్టీ మీద విరుచుకుపడినటువంటి సునీతారావు లాంటి వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరిది కూడా ఆమె 1-to-1 తీసుకుంటున్నట్టుగా అయితే తెలుస్తుంది. ప్రస్తుతం ఈ మొత్తం కూడా మధ్యాహ్నం వరకు కూడా చర్చలు మొత్తం కూడా ముగిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ కేబినెట్ విస్తరణకు సంబంధించి ఈ ఫీడ్బ్యాక్ మొత్తం కూడా చాలా కీలకంగా మారనున్నట్టుగా అయితే తెలుస్తోంది.